అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కష్టాలు ఏర్పడతాయి. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే దేవుడిని తలుచుకుంటాము. అయితే మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన హిందూ ధర్మంలో వివరించబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తారు. లేదంటే ఆడవారికి దురదృష్టం పట్టి మగవారి ఆదాయం తగ్గుముఖం పడుతుంది. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా సుఖవంతమైన జీవితాన్ని పొందాలంటే ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి. ముఖ్యంగా వివాహమైన ఆడవారు సూర్యోదయం కన్నా ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. తెల్లవారుజామున సూర్యుడు రాకముందే చీపురుతో ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను లక్ష్మీ రూపాలుగా భావిస్తారు. పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, కుంకుమలు ఈ 5 వస్తువులు లక్ష్మీదేవి రూపాలు. కాబట్టి ఈ 5 వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పొరుగింటి వారికి ఇవ్వకండి. లేదంటే మీ ఇంటి సంపద నశించి కటిక పేదరికం ఏర్పడుతుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి నిలయంగా భావిస్తారు. కాబట్టి మన ఇంటి గుమ్మం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోకూడదు. అలాగే వివాహమైన ఆడవారు పూజ చేసే సమయంలో కానీ శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానిస్తుంది. అలాగే స్నానం చేయకుండా పూజలు చేయడం, పూజ గదిలోకి వెళ్ళడం నిషిద్ధం. ఇక ఈ మధ్య కాలంలో చాలామంది భార్యలు తమ భర్తను పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇలా పిలవడం ధర్మ విరుద్ధం. మీ భర్తను పేరు పెట్టి పిలిస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది. కాబట్టి మీ భర్తను పేరు పెట్టి పిలవకండి. లేదంటే దాంపత్య సమస్యలు ఏర్పడతాయి. వంటగదిలో ఉండే ఆహారాన్ని వృధా చేయకూడదు. రాత్రి మిగిలిన ఆహారాన్ని ఏదో ఒక జంతువుకు పెట్టండి లేదా కుక్కలకు వేయండి. అంతేకాని మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో ఆహారానికి కొరత ఏర్పడుతుంది. మంగళవారం మరియు శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగే పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన ఒక చాప వేసుకొని నేలపైన కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇక మనలో చాలామంది మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలను తగిలిస్తారు. అయితే మన ఇంటి గుమ్మానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసుల ఫోటోలు ఉండకూడదు. దీనివల్ల ఆ ఇంటి యజమానికి కీడు సంభవిస్తుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం మన నిద్రపోయే దిశ చాలా ముఖ్యమైనది. రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు తూర్పు దిశలో కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు. తూర్పు ముఖంగా కాళ్ళు పెట్టి నిద్రపోతే సూర్య భగవానుడికి కోపం వస్తుంది. మన హిందూ ధర్మంలో రావి చెట్టుకు అలాగే తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ప్రతి ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్కను అలాగే రావి చెట్టును ముట్టుకోకూడదు. అలాగే ప్రతి ఆదివారం నాడు గుమ్మడికాయ, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. ఇక ఆడవారికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే వెంటనే కంటతడి పెట్టేస్తారు. కానీ ఆడవారు ఇంట్లో ఏడిస్తే ఇది పుట్టింటికి అలాగే మెట్టినింటికి దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఇక కొత్తగా వివాహమైన ఆడవారు గుమ్మడికాయను కొట్టకూడదు. స్త్రీలు గుమ్మడికాయ కొడితే గర్భసంచి జారిపోయే అవకాశం ఉంటుంది. మన ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ రూపంగా భావించండి. కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు. ఇక వాస్తు ప్రకారం బీరువాకు అద్దం ఉండకూడదు. ఒకవేళ బీరువాకు అద్దం ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం బీరువాకు ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి మీ బీరువాలో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక వివాహమైన ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. ముఖ్యంగా ఎరుపు రంగు గాజులు అలాగే పచ్చరంగు గాజులు వేసుకుంటే ఆడవారికి సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక వివాహమైన ఆడవారు గుండు చేయించుకోకూడదని కొంతమంది పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భర్త బతికి ఉండగానే తన భార్య గుండు చేయించుకోకూడదట. మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం తన భర్తకు వర్తిస్తుంది. ఇక దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనలో చాలామంది దేవుని విగ్రహాలను ముట్టుకుంటారు. కానీ పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహాలను మనం ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయి.
కాబట్టి దేవుని విగ్రహాలను పొరపాటున కూడా ముట్టుకోకండి. ఇక మనలో చాలామంది చినిగిన బట్టలను వేసుకుంటారు. చినిగిన బట్టలను వేసుకుంటే మీ ఇంటికి మంచిది కాదు. దీనివల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 దాటిన తర్వాత చీపురుతో ఇల్లు ఊడవటం, ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయటం, ఇంట్లో బూజు దులపటం చేయకూడదు. సాయంత్రం సమయంలో ఇలాంటి పనులు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మనలో చాలామందికి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి కనకధార స్తోత్రాన్ని చదవండి. ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదివితే లక్ష్మీదేవి తక్షణమే అనుగ్రహించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక మీ కుటుంబంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఇక ఆడవారు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి. అప్పుడే మీ భర్తకు మంచి జరుగుతుంది. అలాగే మంగళసూత్రానికి తప్పనిసరిగా నలుపు పూసలు ఉండాలి. మంగళసూత్రాన్ని బయటికి కనిపించేలా వేసుకోకూడదు. అలా వేసుకుంటే మీ భర్త ఆయుష్ తగ్గుతుంది. కాబట్టి ఆడవారి మంగళసూత్రం ఎవరికీ కనపడకుండా ఉండాలి. లక్ష్మీదేవి స్వరూపమైన మహిళలు కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. ఆడవాళ్ళు తరచూ కాళ్ళు ఆడిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత ఆహ్వానిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా కాళ్ళు ఊపుతూ ఉండకూడదు. ఇక ఈ రోజుల్లో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేచిన తర్వాత వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతున్నారు. స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టకూడదు. కనీసం ముఖాన్ని శుభ్రం చేసుకొని వంటగదిలోకి అడుగు పెట్టాలి. లేదంటే మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడవారు స్నానం చేసిన తర్వాత వెంటనే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. కుంకుమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఆడపిల్లలు కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి శ్రేయస్సు కలుగుతుంది. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.